హాయ్ నేను సతీష్. బ్యాక్ టు బ్యాక్ ప్రోమోలు వచ్చాయి. మరి లైవ్ జరిగింది. ఈ టాస్క్లో ఎవరు ఎట్లా ఆడారు, ఎవరు ఎట్లా ఓడారు అన్నీ కూడా ఈ వీడియో అనలైజ్ చేసుకుందాం. మరి ఈ టాస్క్ గురించి నేను ఇంతకు ముందే అప్డేట్ ఇచ్చాను కదా. పవన్ కళ్యాణ్ ఆడిన టాస్క్ అంత ఈజీగా ఇవ్వాల, కొద్దిగా టఫ్ ఇచ్చాడు. కొద్దిగా చుక్కలు కనబడితే 4 స్టేజ్లో దాటుకుంటూ ఆడాలని. మరి ఆ వీడియో చూసినప్పుడు ఎంతవరకు కరెక్ట్గా నేను చెప్పింది చూశారు కదా. అదే ఏదో అటపెట్టి చెప్పకుండా నైట్కి అప్డేట్ వచ్చినా సరే కళ్యాణ్ గెలిచే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయని సరే క్లారిటీ వచ్చాక చెబుదామని ఈ సెట్టింగ్ అంతా వేసేదానికి 4-5 గంటల వాళ్ళకి పట్టిందంట. బట్ ఇతను ఏకంగా 7-8 నిమిషాల్లో క్లోజ్ చేసిరంట. మరి రీతు కూడా గట్టిగానే ఫైట్ అయితే ఇచ్చింది. మరి టాస్క్ గురించి కూడా బిగ్ బాస్ కావాలని ఇంత గట్టిగా ఇంత టఫ్గా ఉండే టాస్క్ ప్లాన్ చేశారని అర్థమైతే ఉంది. మరి ఎందుకు అనేది చెప్పే ముందు అంతకుముందు ఈ బ్లాక్స్తో టవర్ కొట్టు కూలగొట్టు టాస్క్లు అయ్యాయి కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. అక్కడ ఒక డీమోన్ పవన్దే తప్పు ఉందా, తనుజది కూడా తప్పు ఉందా, ఏం జరిగిందని కూడా చెప్పుకుందాం. ఎందుకంటే వాటి గురించి మాట్లాడదాం. మరి ఓవరాల్గా ఈ ప్రోమోలు చూసేటప్పుడు మీకేమనిపించింది ఫస్ట్ కామెంట్ పెట్టండి. అట్లాగే విన్నర్ ఎవరు, ఈ సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది నిజంగా అసలు అంతుబాటున ప్రశ్నలాగా మారిపోయింది. టఫ్ ఫైటే ఉంది. ఎవరు అంటే కష్టమే, టక్కని చెప్పడం కష్టమే. ఈ స్టేజ్లో ఇంతవరకు వచ్చేసరికి కూడా ఎవరు తనుజనా కళ్యాణ అట్లాంటి పరిస్థితి వచ్చింది. మరి మీ దృష్టిలో ఎవరు విన్నరు అనేది కూడా ఫస్ట్ కామెంట్ పెట్టండి. లేదా టాప్ 5 మీ దృష్టిలో ఎవరు, ఈ ప్రోమోల గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఎవరు ఫెయిర్గా ఆడారు ఈ టాస్క్లు, ఇవాళ ఆడిన టాస్కుల్లో మెయిన్ ఆ బ్లాక్స్ టవర్ కట్టే టాస్క్లో కూడా. ఎందుకంటే ఇప్పుడు డీమోన్ పవన్ ఏంటంటే కళ్యాణ్ అండ్ డిమాండ్ల మీద అటాక్ చేస్తున్నాడు, వాళ్ళది ఓడించాలని. అట్లాగే మరి సహజం అది. ఇప్పుడు రీతు గెలవాలని కోరుకునేటప్పుడు అపోనెంట్గా ఉండే వాళ్ళని ఓడించాలని ఆయన ట్రై చేస్తారు కదా. అట్లాగే రీతును ఓడించాలని సుమన్ శెట్టి, తనూజ, ఎందుకంటే నువ్వు కళ్యాణ్ టార్గెట్ చేసిన వాళ్ళకి నేను టార్గెట్ చేస్తాను, తనుజ చెప్పి మరి చేస్తుంది. అట్లాగే భరణి కూడా నిన్న ఆయన ఓడిపోయేదానికి కారణమైంది కనుక ఆటోమేటిక్గా రీతుని మీద టార్గెట్ చేస్తారు. అట్లాగే డీమోన్కి వీళ్ళకి కూడా ఎగ్నెస్ట్గా అపోనెంట్గా ఆడుతూ ఉన్నారు కనుక ఆటోమేటిక్గా చేస్తారు. అయితే రీతు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంది. ఇక్కడ హెల్ప్ అంటారు, తొక్క అంటారు, తోటకూర అంటారు, నేను ఒక్కదాన్నే కనబడ్డానా అని చెప్పేసి ఫైర్ అయిపోతూ ఉంది. మరి ఆవిడైతే గెలవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో చేస్తుంది కదా. మరి అట్లాగే వాళ్ళు కూడా పోనీ రీతు చౌదరి బయట ఉండి వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సి వచ్చినా తను సపోర్ట్ చేస్తూ చేసే కంటెస్టెంట్ గెలవాలని ఖచ్చితంగా 100% కూడా ఎఫర్ట్స్ పెడుతుంది కదా. ఊరికే మొక్కుబడిగా మమ అనిపించదుగా. ఆవిడ గెలవాలనుకున్న, ఆవిడ గెలిపించాలనుకున్న అట్లాగే ఆడుతుంది కదా. సేమ్ అక్కడ బయట ఉండే వాళ్ళు కూడా అట్లాగే. ఇప్పుడు తనుజ కావచ్చు, భరణి కావచ్చు, ఇంకెవరు సుమన్ కావచ్చు, ఇప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ చేసింది సపోర్ట్ చేయండి 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 అని. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలంటే ఇప్పుడు బంపర్ ఆఫర్ కదా. ఈ వారం 13th వీక్ సేవ్ అయిపోవచ్చు, 14th వీక్ సేవ్ అయిపోవచ్చు, డైరెక్ట్గా ఉన్న 2 వారాలు బిందాస్ రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకా టాప్ 5 అప్పుడు చూసుకోవచ్చు సూట్ కేసు సంగతిని. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆ ప్రయత్నం అయితే చేసింది. అయితే మరి తనుజ కూడా తక్కువ కాదు కదా. సరే నేను ఏం తక్కువ తిన్నాను, నేను కూడా అటాక్ చేస్తాను, నా గేమ్ నేను ఆడితే ఎవరి గేమ్ అని ఆడతారు కదా అయింది. అయితే ఇక్కడ డీమోన్ పడిపోయాడు, చేయి పెట్టేశాడు, వచ్చాడు కేజీఎఫ్ డైలాగులో చెబుతున్నాడు ఆయన కళ్యాణం. మరి ఆయన ఒక్కడే చేయి పెట్టాడా? ఆయన డిస్క్వాలిఫై చేసింది సంజన, వాళ్ళందరూ చెప్పారు పెట్టాడని. బట్ అంతకుముందే తనూజ కూడా చేయి పెట్టేసింది కదా. ఆ బాల్స్ తీసి విసిరేటప్పుడు ఎంతమంది మీరు ఆ ప్రోమోలో గుర్తించారో చెప్పండి. ఒకసారి కూడా కదా, 3 సార్లు ఏకంగా ఆవిడ ఎట్లా పెట్టేసింది. అది ఎవరు గుర్తించలే. డీమోన్ కొద్దిగా వచ్చి దబ్బుని ఇలా పన్నెండుకి పడ్డాడు కనుక అది ఎక్కువ ఐడెంటిఫై అయింది తప్ప వాస్తవానికి డిస్క్వాలిఫై చేయాలంటే తనూజను కూడా చేయాలి. ఆమె కూడా పెట్టేసింది. సో మొత్తానికి ఆ టాస్క్లు ఏంటంటే ఫైనల్గా ఆ టవర్సే కదా చూసేది. ఆ టవర్స్ ప్రకారంగా చూసుకుంటే ఎంఎన్ఎల్ది ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ విన్ అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా 2వ రౌండ్కి వచ్చేసరికి ఆయనదే టవర్ ఎక్కువ ఉంటుంది. 2 రౌండ్లు కూడా ఇమాన్యుయల్ వర్సెస్ రీతు కట్టాలనేటప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఇద్దరు చెప్పున సపోర్ట్ చేసుకోవాలని చెప్పాడు. అంటే వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలన్నా అటాక్ చేయడానికన్నా మాదిరిగా. సో ఇమాన్యుయల్ కోసం కళ్యాణ్ భరణి ఆడారు. ఇక్కడ తనూజ ఎందుకో ఫీల్ అవుతుంది. ఎందుకు అంత ఫీల్ అయింది అర్థం కాలే. కళ్యాణ్ అడుగుద్ది, నువ్వెవరికి ఆడుతున్నావు? నేను ఇమాన్యుయల్ భరణి సార్ కూడా ఉన్నా, సరే వస్తా. ఎందుకో అంత ఫీల్ అయిపోవడం ఎందుకు? ఇప్పుడు ఆవిడ అంతకుముందు సపోర్ట్ చేయాలనుకుంది, చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేయాలనుకున్నారు, చేస్తూ ఉన్నారు. బట్ ఆవిడ ఎందుకు అంత ఫీల్ అవుతుంది చిన్న చిన్న విషయాలకి? ఎవరికే వాళ్ళు ఆడకూడదు ఏంటి అంటే అక్కడ పర్సన్స్ని బట్టి ఈక్వేషన్స్ బట్టి మారిపోతూ ఉంటాయా? అట్లాగే మరి రీతు కోసమేమో డీమోన్ పవన్ అండ్ తనూజ మళ్ళీ సపోర్ట్ చేశారు. ఇక్కడే సంజన సంచాలకు మొత్తానికి సుమన్ అయితే రెస్ట్ ఇచ్చారు ఆయనకి. ఫైనల్లీ ఇక్కడ కూడా బాగానే ఆడారు. ఇద్దరు కూడా మ్యాక్సిమం గట్టిగా ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇమాన్యుయల్ కరెక్ట్గా డీమోన్ ఫట్మన్ కొట్టాడు. ఇలా అవి బ్లాక్స్ పడంగానే బజర్ అయితే మోగించాడు బిగ్ బాస్. అంటే జస్ట్ ఇంకా గెలిపెద్దాం లీడ్లో ఉన్నప్పుడని ఏమో కానీ వాస్తవానికి ఏంటి, భరణి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళే మంచిగా అవతల టవర్ రీతి పడగొట్టచ్చు. ఇటుకోసి డీమోన్ పవన్ అట్లాగే తనూజ. బట్ డీమోన్ కొట్టినప్పుడు ఎమ్మెల్యేది ఎప్పుడైతే డౌన్ వచ్చిందో ఒక 16-19 బ్లాక్స్ అంటే టవర్ హైట్ ఉండేటప్పుడు అక్కడ భరణి బజర్ అయితే మోగించాడు. సో మొత్తానికైతే
రీతు గెలిచింది, ఈమెన్నేలు అవుట్ అయిపోయాడు. మొత్తానికి మంచిగానే టఫ్ అయితే జరిగింది. సరే ఈ టాస్క్ కూడా చూశారు కదా, ఈ టన్నెల్లో బస్తాలు పాక్కుంటూ వెళ్ళాలంటే బస్తాలు తీసుకుంటూ ఆ లివింగ్ ఏరియాలోకి వెళ్ళి బాక్సుల మీద కర్ర పెట్టుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ గార్డెన్ ఏరియాలోకి పోయి ఆ 3 బాల్స్లో ఒకటి తీసుకొని ఆ స్లైడర్పై రోల్ చేస్తా బాస్కెట్లో వేయాలంట. మళ్ళీ అక్కడ ఏంటంటే కీ ఒకటి తీసుకోవాలి, మధ్యలో బాక్సుల నుంచి పగలగొట్టి కీ తీసుకొని ఆ ఫైనలిస్ట్ అండ్ ఫోటో కలిపి సెట్ చేసుకోవాలంట. అయితే ఇక్కడ మనకు ప్రోమో ప్రకారం చూసుకున్నా సరే రీతు ఫోటో పెట్టేటప్పుడు ఒక పక్కగా పెట్టేసింది, అది మిడిల్లో వచ్చి సెట్ చేసుకుని ఉండంటే బాగుంది. ఇప్పుడు అదర్ సైడ్ వచ్చే బ్లాంక్స్ వచ్చాయి, అవి అవతల వైపు వచ్చి ఉండి కొద్దిగా టెన్షన్లో ఉంటారు కదా మనం, అంటే బయట నుంచి చూసాం కాబట్టి ఇట్లా చేయాల్సింది అట్లా చేయాల్సింది వంద చెబుతాం, కానీ ఆడేవాడికి తెలుస్తుంది, మోసేవాడికి తెలుస్తుంది కావుడు బురబడినట్టుగా. అక్కడ ఆడేవాళ్ళకి అది ఆ ప్రెజర్ను తట్టుకుంటూ ఆ స్పీడ్ని తట్టుకుంటూ ఆడుకోవాలి కనుక ఆ టెన్షన్ అయితే ఉంటుంది. బట్ కళ్యాణ్ అయితే మిడిల్లోనే ఫోటో అయితే పెడతా ఉన్నాడు. సో మొత్తానికి కళ్యాణే గెలిచాడు ఈ టాస్క్. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రోమో ప్రకారం చూసుకుని ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఈ టాస్క్ కూడా బిగ్ బాస్ టీమ్ అతను గెలవాలని పెట్టినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ టాస్క్లో ఆ ప్రాసెస్ అంతా చూస్తే ఎట్లా ఉంది, నిజంగా ఒక ఆర్మీ ట్రైనింగ్ లాగా ఒక పోలీస్ కానిస్టేబుల్కో లేకపోతే ఎస్ఐలకో వీళ్ళ కోసం ట్రైనింగ్ కోసం పెట్టినట్టే ఉంది కదా. ఇదేంటంటే ఫిజికల్గా చక్కగా చాలా షార్ప్గా పరిగెడుతూ ఫ్లెక్సిబుల్గా ఉంటూ కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి. సో వాంటెడ్లీ ఇది ఎంత టఫ్ పెట్టాలని పెట్టారో నాకు అనిపించింది. ఫస్ట్ ఫైనలిస్ట్ అది పేరు వరకు లాస్ట్ వరకు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే నిన్న రీతు చౌదరి ఆడిన టాస్క్లో బర్నీతో ఆడిన టాస్క్ తాలూకా ఆవిడ ఆడిన విధానం ఎఫెక్ట్ ఏమో నేను అనుకుంటాను. ఎందుకంటే సరే ఇప్పుడు ఆ ట్రయాంగిల్ పంచాయితీ ఒకటి పక్కన పెడితే లాస్ట్లో రింగ్ కూడా షట్టర్లో దాచేయడం ఇదంతా బాగా రచ్చ అయ్యింది. ఎందుకంటే బర్నీ కూడా ట్రయాంగిల్ ఇది కాదు ఇది రెక్టాంగిల్ అవుతుందని దాని మీద అబ్జెక్షన్ వ్యక్తం చేశాడు. అంతకుముందు తనూజ కూడా చెప్పింది, నాన్న ఆ బ్లూ డ్రమ్లో కూడా ఆవిడ పడేసింది, సర్కిల్ కాకపోతే స్క్వేర్ ఇవన్నీ పెట్టేసింది, దాచేసింది, ఆవిడ రకరకాల గేమ్ ఆడింది, మీరు టెన్షన్ అయిపోయారు అనేటప్పుడు దాని గురించి కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేయలేదు బర్నీ దాని గురించి. అట్లాగే ఫస్ట్ది ట్రయాంగిల్ కాదు అని తనూజ అబ్జెక్షన్ వ్యక్తం చేసింది కదా, దాన్ని కూడా పట్టించుకోవాలి. కానీ ఈ ట్రయాంగిల్ ఎట్లా అవుతుంది దీంతో దాన్ని ఫైండ్ అవుట్ చేశాడు, దాని గురించి హైలైట్ చేశాడు. కానీ తర్వాత రింగ్ షట్టలో దాచేసింది అన్నప్పుడు బాగా ట్రిగ్గర్ అయ్యాడు. ఆ రింగ్ దాయాల్సిన అవసరం ఏంటంటే అబ్బాయి నేను ఊరికే దాచాను అనేది కానీ కాదు, అది ఎక్కడ మళ్ళీ సంజన అవకాశం ఇస్తే అతను రింగ్ వేసేదానికి రెడీ అయ్యాడు కదా. అప్పుడు అయ్యి బాబాయ్ ఆ రింగ్ అతడు వేసేలోగా మనం ఇంకా కరెక్ట్ ట్రయాంగిల్ తెచ్చి పెట్టేద్దాం, ఆ టైంలో అబ్జెక్షన్ వచ్చినా ఇది తీసి పక్కన పెట్టేసినా అప్పుడు ఇంకోటి పెట్టుకున్నాం కదా, ఆ టైం కావాలి, అందుకోసం ఆవిడ తెచ్చుకొని పెట్టుకుంది. తర్వాత మళ్ళీ ఆవిడే ఆ ట్రయాంగిల్ కూడా తెచ్చినప్పుడు బిగ్ బాస్ అన్ని ట్రయాంగిల్స్ పెట్టినప్పుడు ఆ మాత్రం తెలియదు కరెక్ట్గా ఆ చిన్న ఎడ్జ్ ఎందుకు ఉంచుతాడు, అది బర్న్ అయినట్టుగా 4 యాంగిల్స్ ఉన్నాయన్నట్టుగా ఎందుకు ఉంచుతారు, అది కన్ఫ్యూజ్ చేయడానికి ఆ మాత్రం సెట్ చేయలేరు. 2 సెట్ చేసినాడు అది పెడతారు, అక్కడే గేమ్ చేంజ్ అవుద్దని, కావాలని గొడవలు వస్తాయి అన్నీ వస్తాయని. సో చాలా చాలా రచ్చరచ్చ అయింది కనుక అది ఆ విషయంలో మెయిన్ ఏంటంటే ఆ రింగ్ దాయడం. రింగ్ అంటే కావాలని ఆవిడ నాకు టైం కావాలి, ఆ టైంలో నేను మళ్ళీ లాస్ట్ ఫైనల్కి ఇంకా పర్ఫెక్ట్గా ఉండే ట్రయాంగిల్ కూడా ఆవిడే తెచ్చింది రీతు చౌదరి. ఆ టైం కోసం ఆవిడ చేసింది, ఆ రింగ్ దాచింది. మళ్ళీ అంతా అయిపోయాక ఇప్పుడు కొంతమందికి అర్థం కాలే, కళ్యాణ్కి ఇమాన్యుయల్కి వీళ్ళకి అర్థం కాదు ఎందుకు ఆ రింగ్ ఎందుకు తీసుకుంటే ఊరికి ఏదో టైంపాస్ కోసం నాకేదో తీసాను అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఆ డేమోన్ మీద కూడా ఫైర్ అయింది కదా, ఎందుకంటే వీకెండ్ ఆ టైంకి ఏదో చేయాలనిపిస్తుంది, ఎట్లా అలాగ ఆడియాలనిపిస్తుంది ఆడిస్తుంది. తర్వాత ఏమో ఆ ప్రెజర్ తట్టుకోలేక వీకెండ్ ఏమవుద్ది ఆడియన్స్లు ఏమవుద్ది అని మళ్ళీ అదే మాట డేమోన్ గారు ఎవరని చెబితే ఆయన మీద అరుస్తూ ఉంది. మళ్ళీ అది దాయాల్సిన అవసరం ఏంటి, ఊరికే దాచాను, ఊరికి ఎందుకు దాస్తారు. బర్నీకి అక్కడ గ్యాప్లో ఆయన 3వ రింగ్ వేయకముందు మనం వెళ్ళి తెచ్చేద్దాం అని అట్లా చేసుకుంది. సో అది చాలా రచ్చ అయింది కనుక ఇప్పుడు మళ్ళీ ఈజీ టాస్క్ ఇచ్చారనుకోండి, ఏముంది రీతికి ఫేవర్ చేయడానికి గెలిపించడానికి అండ్ ఇట్లా వస్తుంది కనుక సరే ఇంక ఈక్వల్గా ఇచ్చేద్దాం, టఫ్ టాస్కే పెట్టేద్దాం, కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఎవరికి ఎట్లా ఉన్నా ఏది ఉన్నా సరే గట్టిగా ఉండే టాస్కే పెట్టేస్తే ఎవరికి అదృష్టమో లక్కో ఇంకా హార్డ్ వర్క్ అన్నీ కలిపి ఫేవర్ చేసుకుంటే మాదిరిగా ఇప్పుడు ఇదైతే పెట్టారు. సో మొత్తానికి కళ్యాణ్ కోసమే పెట్టినట్టు అనిపించింది నాకు అది, ఎందుకంటే ఆ ఆర్మీ ట్రైనింగ్ దీంట్లోగే ఉంది. సో మొత్తానికి కళ్యాణ్ ఏంటంటే లాస్ట్ కెప్టెన్ అయ్యాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, ఇప్పుడు ఏకంగా 3 వారాల ఓటింగ్లో లేడు. ఇదంతా కలిపి మరి ఇతనికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో చూడాలి. ఇంకా లాస్ట్ వీకే డైరెక్ట్ ఓటింగ్లోకి వస్తాడు కాబట్టి ఈ దశలో ఓటింగ్లో ఉండుంటే బాగుంటుంది. మరి ఏం పేరు ఆవిడ తనూజకు అదృష్టమో ఇతడు దురదృష్టమో ఏందో చూద్దాం. మరి ఎవరికి విన్నర్ అవకాశాలు ఉన్నాయి ఏంటనేది కూడా మనకి స్పెషల్ వీడియో చేద్దాం. ఆ వీడియో కావాల్సిన కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్బుల్ 2 ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.